హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ సమ్మర్ రెసిపీ, ఈజీ రెసిపీ. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రూట్ కస్టర్డ్ అండి. ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలు పెట్టేశానండి. ఈ 1/2 లీటర్ ఏ పాలైనా తీసుకోవచ్చు, ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు, మామూలు పాలైనా తీసుకోవచ్చు. వీటిని ఒక 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ పాలని ఒక గిన్నెలో ఒక 1/2 కప్పు పాలు పక్కకు పెట్టానండి. 2 టేబుల్ స్పూన్స్ అనమాట. నేను కస్టర్డ్ పౌడర్ని పాలలో కలుపుతున్నాను. చల్లటి పాలలోనే కలపాలి. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్కి మెయిన్ వెనిలా ఫ్లేవర్ అండి. ఇట్లా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాము. వేడి పాలలో అయితే అస్సలు కలపకూడదు, గడ్డలు గడ్డలు వచ్చేస్తుంది. చల్లటి పాలల్లోనే మనం దీన్ని కలుపుకోవాలి. పచ్చి పాలలోనే కలుపుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలల్లో అయినా కలుపుకోవచ్చు. పాలు ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా తెల్లుతూ ఉంటాయి. బాగా ఒకసారి కలబెట్టుకుందాము, అడుగు అంటకుండా పాలని. మనం పాలలో కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇది చక్కగా ఇది ఒక 2-3 మినిట్స్ దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకోకూడదు, గడ్డలు కట్టిపోతుంది. కొంచెం తిక్కుగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వరకు వస్తే సరిపోతుంది. ఒక 1/2 కప్పు షుగర్ వేసాను. ఈ కన్సిస్టెన్సీ వరకు ఉంటే చాలు, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇక స్టవ్ వేపేసుకుందాం మనము. ఇందులో ఈ బౌల్లో చక్కగా మనం కట్ చేసుకున్నటువంటి ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను అన్నీ నా దగ్గర ఉన్న వాటితోనే వేసాను. ముందు మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. ఈ బౌల్లో అన్నీ ఒకే దాంట్లో కలుపుకొని కూడా వేసుకోవచ్చు, కానీ మీకు చూపించడం బాగుంటుందని నేను ఇలా చూపిస్తున్నానండి. ముందుగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు వేసుకుంటున్నాను. ఒక 4 యాపిల్ ముక్కలు, ద్రాక్ష, దానిమ్మ గింజలు. మీకు కావాలంటే ఇందులో బొప్పాయి కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఒకే బౌల్లో కలిపేసుకొని చక్కగా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చండి. చల్ల చల్లగా బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. కావాలంటే మీకు కొంచెం దాంట్లో ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదో ఒక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు ఇలా చూపిద్దామని నేను ఒక్కటి వేసి చూపిస్తున్నాను ఈ బౌల్లో. ఈ సమ్మర్లో ఇది కనుక చేసుకొని తిన్నారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరూ వద్దనరు. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి.